చేంజెస్. అందరు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏమనుకుంటారంటే ఆ డైట్ ఫాలో అయిపోయాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేస్తాం అంటారు. వాట్ అబౌట్ ద స్ట్రెస్? స్ట్రెస్ అనేది ఏంటి అంటే మొబైల్ యూజ్ చేస్తాం, కంటిన్యూస్గా మొబైల్ యూజ్ చేస్తున్నారు, కంటిన్యూ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు, రెస్ట్ ఉండట్లేదు, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. దీంతో పాటు ఏంటంటే వాట్ అబౌట్ ద సోషల్ స్ట్రెస్? వన్స్ పీసీఓడి రాగానే ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ సైడ్ కానీ అండ్ వాళ్ళ ఓన్గా కానీ ఏంటి అంటే ఆ ప్రెగ్నెన్సీ డిలే అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఫర్దర్ స్ట్రెస్ అనేది గురవుతున్నారు. సో ఈ స్ట్రెస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో మన పీసీఓడిలో లైఫ్ స్టైల్ చేంజెస్లో డైట్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో, కంట్రోల్ ఎవర్ స్ట్రెస్ ఫ్యాక్టరీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ యూజింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. ఎందుకు మనకి అప్పట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ రాలేదు? ఇప్పట్లోనే పీసీఓడి దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, మెడిసిన్స్ వాడినా రెస్పాండ్ అవ్వట్లేదు, డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నా రెస్పాన్స్ అవ్వట్లేదు. అంటే చాలా బాడీలో స్ట్రెస్ కాజ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మొబైల్ వాడకం పెరిగిపోతుంది, అది ఎంత స్ట్రెస్ ఉంటుంది, రెగ్యులర్ స్లీప్ ఉండట్లేదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండట్లేదు, ఈవెన్ ఈ మధ్య స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ కూడా పెరుగుతున్నాయి. దీస్ ఆర్ ద నోట్ ఆఫ్ ద సింపుల్ థింగ్స్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ దీస్ థింగ్స్. ఓకే, ఈ లైఫ్ స్టైల్స్ ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెటిల్ అవుతుంది అనమాట.